శ్రీ బ్రహ్మశ్రీ దండి భట్ల విశ్వనాథ శాస్త్రి గారు. ఈయన గురించి ఈ మహానుభావుడి గురించి మనం తెలుసుకుందాం. ఈయన వేదాల సాయంతో జర్మనీలో బాంబులు పేలకుండా చేసినటువంటి మహానుభావుడు దండి భట్ల. మనం మరిచిపోయింది వేదాలనే కాదు, ఒక మహాజాతి వైభవాన్ని కూడా మనం మరిచిపోయామన్నమాట. వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం. ఈ మాట విదేశీయులు చెప్తున్నారు. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది, ఫ్రాంక్ఫర్ట్ యూనివర్సిటీ చెప్తోంది. శ్రీ బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు. శ్రీ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఒక యజుర్వేదమే 4 ముఖాలుగా 4 రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ 4 శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే కదా. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా 19వ శతాబ్దంలో పేరు పొందిన వారు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు. రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్ర పండితులుగా పేరు పొందిన దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్ప పేరు ప్రతిష్టలు రావటానికి కారణం ఏమిటో కూడా వాళ్ళు చెప్పారు. తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారిపోయింది. జర్మనీలో కైజర్ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలైన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్. ఆయన అవమానాన్ని దిగమింగుకోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్ప జాతి అన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకున్నారు. భారతీయ వేద శాస్త్ర వాంగ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు. ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమ ప్రజలకు అర్థమయ్యేలా అనువదింపజేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకున్న వాంగ్మయం నుంచి జర్మన్లు లబ్ధి పొందటానికి గట్టి చర్యలు హిట్లర్ తీసుకున్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాంగ్మయం నుంచి విడమర్చి చెప్పేవారి కోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు. దండిభట్ల విశ్వనాథ శాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ తమ ఇంటికి వచ్చే వారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకునేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపంలో ఉన్న కొత్త వలస దగ్గర ఒక పల్లెటూరు వెళ్లాల్సి వచ్చింది. కాలినడకన వెళ్తున్న సమయంలో హిట్లర్ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావు లేకుండా ఆయన అక్కడి నుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకెళ్లారు. కలకత్తాలో హిట్లర్ ప్రతినిధులు ఆయన మనస్సు మార్చడానికి అన్ని విధాల ప్రయత్నించారు. చివరకు ఆయన జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకున్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం అది. బాంబులు తయారు చేసి రాసులు పోస్తున్నారు. అయితే నిల్వ చేసే సమయంలో ఏమాత్రం ఒత్తిడి కలిగినా అవి పేలిపోతుండటంతో విపరీత నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వ ఉంచే మార్గం వాళ్ళకి తోచలేదు. దండిభట్ల విశ్వనాథ శాస్త్రి
యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిబట్ల పేరు మారుమోగింది. ఇక అప్పటి నుంచి ఆయన పూజ్య పాదులయ్యారు. తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచిపెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి తన వంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్ళిపోయిన తర్వాత దండిబట్ల తిరిగి భారతదేశానికి రాలేకపోయారు. దండిబట్ల జర్మనీకి వెళ్ళిన చాలా కాలం వరకు కూడా వారి సతీమణికి 300 రూపాయల సొమ్ము ప్రతి నెల అందేది. అయితే చాలా కాలం తర్వాత నెలకు 90 రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిబట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు 300 రూపాయలు వంతున అంది. ఆయన మరణం తర్వాత కుటుంబ పెన్షన్గా 90 రూపాయల వంతున అందింది. మరి కొంతకాలానికి అది కూడా ఆగిపోయింది. అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం. దండిబట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం రాష్ట్రం అన్నీ ఆయన్ని మరిచిపోయాయి. అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమ వాడుగా, మాననీయుడుగా, మహనీయుడుగా ఇప్పటికీ నిలుపుకోవడం అనేది విశేషం. ఇప్పటికీ జర్మనీలో విదేశాంగ శాఖ కార్యాలయంలో, పార్లమెంటులో దండిబట్ల వారి చిత్రం ఉంటుంది. అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేద విజ్ఞానాన్ని నాశనం చేయాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ గుర్తుపెట్టుకో, భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యోతి. ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలో, స్క్రాప్ అంతా మన దేశంలో. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు మన సంస్కృతి సంప్రదాయ సిద్ధంగా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెబితే కానీ మనకు తెలియవు. మన యోగా గురించి పాశ్చాత్యులు చెప్తే కానీ మనం నమ్మలేదు. మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనుకవాడు చెబితే కానీ మనం నమ్మే పరిస్థితిలో లేము. మన భారత దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతి గర్వంతో ఓ అంగుళం పెరగాల్సిందే కదా. డాక్టర్ అయోధ్య శర్మ కస్తూరి సేకరణ. ఇంతటి మహానుభావుడు. అందుకే వాళ్ళు ఆ మహానుభావుని జర్మనీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఉన్నత స్థితికి, వాళ్ళ అవసరాలకి మన వేదాలను అవపోసన పట్టిన విశ్వనాథ శాస్త్రి గారిని చక్కగా ఉపయోగించుకుని గౌరవించి ఆయన్ని ఇప్పటికీ గుర్తులో పెట్టుకున్నందుకు సంతోషం, మన వాళ్ళు మర్చిపోయినందుకు బాధ. అందుకే మన సంస్కృతి అంతా కూడా మరి విదేశాల వాళ్ళు వాడుకుంటున్నారు. మన దేశంలో ఉన్న టాలెంట్ని అంతటినీ విదేశాల వాళ్ళు వాడుకుంటున్నారు. మనం వాడుకోలేకపోతున్నందుకే మనం బాధపడాలి. ఇప్పటికైనా మన సంస్కృతిని మనం గుర్తించి మనం ఉపయోగించుకొని ఆ మహానుభావుల్ని గుర్తులో పెట్టుకుని మన తర్వాత తరాలకి ఇటువంటి విషయాలను అందిస్తే మన సంస్కృతి ఇంకా ఉద్ధరింపబడుతుంది. ఉన్నది మనదే, దాన్నే మనం ఉద్ధరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.